అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, ఆర్థిక ప్రగతి లేదు, ఆఖరకు లా అండ్ ఆర్డర్లో కూడా లేదు. తెలంగాణలో శాంతి భద్రతలు పూర్తిగా పట్టాలు తప్పాయి. బీఆర్ఎస్ పాలనలో పటిష్టమైన లా అండ్ ఆర్డర్, సేఫ్ స్టేట్గా పేరు తెచ్చుకున్న తెలంగాణలో ఇప్పుడు ఒక టెరిబుల్ సిచ్యువేషన్ కనిపిస్తోంది. 3 గంటలకో రేప్, 6 గంటలకో మర్డర్, మహిళలు చిన్నారులపై దారుణాలు చోటు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ వచ్చినాక క్రైమ్ రేట్ పెరగడం ఒకెత్తైతే తాజాగా గత వారం జరిగిన ఘటనలు సామాన్యులను వణికిస్తున్నాయి. ఏకంగా ఎంఎంటీఎస్ రైల్లో ప్రయాణిస్తున్న మహిళపై అత్యాచార యత్నం కలకలం రేపింది. మరోవైపు కమాండ్ కంట్రోల్ సెంటర్ ఎదుట ఓ పోలీస్ కానిస్టేబుల్ పై జరిగిన దాడి సంచలనం రేపింది. ఇక చంపాపేటలో ఒక అడ్వకేట్ పట్టపగలే దారుణ హత్యకు గురయ్యాడు. అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో? ఎవరికీ అంతు చిక్కట్లేదు. దినదిన గండం అన్నట్టుగా తయారైంది కామన్ మ్యాన్ జీవితం. ఏ క్షణం ఎక్కడి నుంచి ముప్పు పొంచి ఉందో అర్థం కాని పరిస్థితి నెలకొన్నది. అసలు ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అనేది ఉందా? ఉంటే ఇన్ని నేరాలు ఘోరాలు ఎందుకు జరుగుతున్నాయి? పట్టపగలే ఎందుకు మర్డర్లు చేస్తున్నారు? మనుషులను ముక్కలు ముక్కలుగా నరికి కుక్కర్లో ఉడకబెడుతుంటే పోలీసులు ఏం చేస్తున్నట్టు? ఎందుకు రాష్ట్రంలో నేరగాళ్లు విచ్చలవిడిగా రెచ్చిపోతున్నారు? కత్తులు ఎందుకు కాక మీదున్నాయి? గొడ్డళ్ళు ఎందుకు పదునెక్కుతున్నాయి? నడి రోడ్డు మీద తూటాలు పటాకుల్లా పేలుతున్నాయి ఎందుకు? మత్తు పదార్థాలు స్వేచ్ఛగా చౌరస్తాలు దాటిపోతుంటే ఖాకీలు ఎక్కడ నిద్రపోతున్నారు? ఆఖరికి పొలాల్లో కావలి కర్రలు కూడా నెత్తురు చిమ్మిస్తుంటే శాంతి భద్రతలు ఏమైపోయినట్టు? ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎవరికి చుట్టమైంది? ఎవరికి చట్టమైంది? రాష్ట్ర రాజధాని నగరం నేరాలకు అడ్డాగా మారిపోయింది. హైదరాబాద్ సిటీ క్రైమ్ క్యాపిటల్లా తయారైంది. ఇక్కడున్న వాళ్ళకే కాదు, బయట నుంచి నగరానికి వచ్చిన వాళ్ళకు కూడా రక్షణ కరువైపోయింది. ఈ మధ్య బాలీవుడ్ నటిపై కొందరు అఘాయిత్యానికి ఒడిగట్టబోయారు. ఆమె తెలివిగా తప్పించుంది కాబట్టి సరిపోయింది, లేదంటే ఘోరం జరిగేది. షోరూమ్ ఓపెనింగ్ కోసమని హైదరాబాద్కు చెందిన కొందరు వ్యక్తులు మొన్న 18వ తారీఖు బాలీవుడ్ సహాయ నటిని ముంబై నుంచి పిలిపించారు. మాసబ్ ట్యాంక్లోని సత్య అపార్ట్మెంట్లో ఆమెకు బోర్డింగ్ ఇచ్చారు. అయితే హఠాత్తుగా 2 మహిళలు 3 పురుషులు ఆమె గదిలోకి చొచ్చుకొచ్చారు. వ్యభిచారం చేయాలంటూ ఒత్తిడి చేశారు, బెదిరించారు. దానికి ఆమె ఒప్పుకోకపోవడంతో దాడి చేశారు. ఆమె దగ్గరున్న 50,000 తీసుకుని పరారయ్యారు. బాధితురాలు 100కు డయల్ చేయడంతో పోలీసులు వచ్చి విడిపించారు. ఈ ఘటనపై 10 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామంటున్నారు పోలీసులు. పట్టుకుంటారు సరే, పోయిన పరువును ఎవరు తీసుకొస్తారు? ముంబై దాకా మంటగలిసిన హైదరాబాద్ ప్రతిష్టను కాపాడేది ఎవరు? ఇది మన రాష్ట్రానికి షేమ్ కాదా? ఆడబిడ్డ ప్రశాంతంగా ఉన్న నేల సుఖశాంతులతో వర్ధిల్లుతుంది. కానీ తెలంగాణ సమాజంలో ఏం జరుగుతుంది? ఆడబిడ్డ అన్యాయమైపోతుంది. కాంగ్రెస్ పాలనలో అతివకు గౌరవం కరువైంది. అర్ధరాత్రి సంగతి దేవుడెరుగు, పట్టపగలే తిరిగే ధైర్యం చేయలేకపోతుంది ఆడబిడ్డ. ఇంత ఘోరమైన పరిస్థితి ఉంది తెలంగాణలో. హైదరాబాద్ ఎంఎంటీఎస్ రైల్లో జరిగిన అత్యాచార యత్నం ఘటన యావత్ తెలంగాణ సమాజాన్ని నివ్వెరపరిచింది. హైదరాబాద్లో తమ పిల్లల్ని చదివించుకుంటున్న తల్లిదండ్రులంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పిల్లలకు ఫోన్లు చేసి క్షేమ సమాచారం తెలుసుకున్నారు. సేఫ్ అని చెవిన పడ్డాకే నిద్రపోయారు. భద్రం బిడ్డ అని జాగ్రత్తలు చెప్పుకున్నారు. అంతలా జనం భయభ్రాంతులకు గురయ్యే పరిస్థితులు కల్పించిందెవరు? భద్రత మీద నమ్మకం లేకుండా చేసిన పుణ్యం ఎవరిది?
ఈ పాలకులది కాదా? ఇంకా జన సంచారం కనిపిస్తుండగానే, నగరం అప్పటికీ మెలకువలో తిరుగుతుండగానే ఒక ఎంఎంటీఎస్ రైల్లో ఒక ఆడపిల్ల మీద చెయ్యి వేసే ధైర్యం వచ్చిందంటే వాడికి ఎన్ని గుండెలు! అది వాడి ధైర్యమా, లేదంటే ఎవరేం చేస్తాలు రే అన్న ధీమానా? చట్టం అంటే భయం లేదా? పోలీసులంటే లెక్కలేదా? ఆడవికంగా ప్రవర్తించుకోండి అన్నట్టుగా సర్కారు వారు జీవోలు ఏమైనా పాస్ చేశారా? ఇక రెచ్చిపోండి అని నేరగాళ్లకు మంత్లీ పాసులు ఏమైనా ఇచ్చారా? లేదంటే ఈ రాష్ట్రాన్ని ఫ్రీ క్రైమ్ స్టేట్గా ప్రకటించారా? మరెందుకు స్లీప్ మోడ్లో ఉన్న నేరగాళ్లంతా ఒక్కసారిగా జూలు విదిల్చారు? జంకు గొంకు లేకుండా ఎందుకు సొసైటీ మీద విరుచుకుపడ్డారు? ఎన్నడూ లేని వైపరీత్యం ఇప్పుడెందుకొచ్చి పడింది? గత 15 నెలల్లోనే క్రైమ్ రేట్ విపరీతంగా పెరిగిపోవడానికి కారణం ఏంటి?